ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకి కూటమి పార్టీలు మద్దతిస్తున్నాయని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. జగన్ అసెంబ్లీకి వస్తామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో ప్రకృతి వనరులు నాశనం చేసినందుకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ప్రత్యేక వ్యూహంతో జగన్ ముందుకెళ్తున్నారని ఎంపీ ఆరోపించారు. ప్రజా సమస్యలు ప్రజా వేదికైన అసెంబ్లీలో చర్చించడానికి వెళ్తే మంచిదే తప్ప మీ వాదా కోసం, ప్రతిపక్ష వాదా కోసం వెళ్ళి అడిగితే ప్రజలు హర్షించరనేది నా భావన. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఖచ్చితంగా చట్టసభలోకి వెళ్ళాలి, ప్రజల కోసం మాట్లాడాలి. అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా సరే, ఎందుకంటే ఈరోజు అధికార పక్షంలో మేము ఉన్నాం. మా సభ్యులు కూడా ఈరోజు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ప్రజా సంస్థల మీద మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, డిస్కషన్ జరుగుతుంది. చాలా అవసరం, అది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు వచ్చేటప్పుడు అధికార పక్షంలో కూడా, ఎందుకంటే ప్రతిపక్ష వాద జనం ఎలాగే వెళ్ళదు కనుక మా సభ్యులు కూడా మాట్లాడారు. మనం చూసాం అసెంబ్లీలో, గత అసెంబ్లీ జరిగినప్పుడు. ప్రజా సమస్యలు ప్రజా వేదికైన అసెంబ్లీలో చర్చించడానికి వెళ్తే మంచిదే తప్ప